గమనించారా? ఈ వాక్యంలో ఆర్ఏఏడి దీని యొక్క ఉచ్చారణ రెడ్ లాగా ఉంచుకోవటం. తేలిక అనుకుంటే తేలిక, కష్టం అనుకుంటే 45 రోజుల్లో ఇంగ్లీష్ రావాలి, 30 రోజుల్లో ఇంగ్లీష్ రావాలి అనేటటువంటి టార్గెట్ పెట్టుకొని ద టాపిక్ ఈజ్ రిలేటివ్ ప్రొనౌన్స్. ఇది వింటేనే కష్టాలను కలిపి ఒక వాక్యంలోని ఒక నామవాచకం గురించి మరింత సమాచారం ఇవ్వటానికి ఇవి సహాయపడతాయి. అంటే హూస్, విచ్, దట్ ఇవే ప్రధానంగా రిలేటివ్ ప్రొనౌన్స్. మరి వాట్, వేర్, వెన్ రిలేటివ్ ప్రొనౌన్ ప్లస్ ఆ నౌన్ గురించి మనం చెప్పదలుచుకున్న విషయం. రెండో వాక్యంలో ఉన్నటువంటి హీ అనేటటువంటి ప్రొనౌన్ తీసి దాని స్థానంలో హూ పెట్టాం. అంతకుమించి మనం కష్టపడి చదివిన ఒక అమ్మాయి డాక్టర్ అయ్యింది. ఆమె పేదవారికి సహాయం చేసింది. ఏ గర్ల్ స్పోకెన్ ప్రాక్టీస్ కోసం ఇప్పుడు 100+ వాక్యాలు ఇస్తాను. జాగ్రత్తగా మీరు వాటిని సాధన చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ వెన్నెల. నేను మీ ప్రతాప్ మాస్టర్. మీరు చూస్తున్నారు వెన్నెలలా స్పష్టముగా మరియు ఆహ్లాదకరముగా ఇంగ్లీష్ నేర్పే ఛానల్ను. ఇంగ్లీష్ నేర్చుకోవటం తేలిక అనుకుంటే తేలిక, కష్టం అనుకుంటే కష్టం. మనం పాజిటివ్ థింకింగ్ తో శ్రమిస్తూ ముందుకు వెళ్ళటమే మార్గం. అంతే తప్ప నాకు 45 రోజుల్లో ఇంగ్లీష్ రావాలి, 30 రోజుల్లో ఇంగ్లీష్ రావాలి అనేటటువంటి టార్గెట్ పెట్టుకోనే కూడదు. సరేనా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్, టుడే we are going to learn an important topic in English grammar. The topic is relative pronouns. ఇది వింటేనే కాస్త కంగారుగా అనిపించవచ్చు, కానీ నేను మీకు చాలా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు మీ ఫ్రెండ్స్ తో కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసి సెంటెన్సెస్ ను మాట్లాడేంత కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అడగలేదని అనుకోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, లైక్ చేయటం, షేర్ చేయటం ఇవన్నీ కూడా దయచేసి చేసేందుకు ప్రయత్నం చేయండి. ఓకే, సరే. అసలు రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏమిటి? వాట్ ఆర్ రిలేటివ్ ప్రొనౌన్స్? చూడండి, ప్రొనౌన్ అంటే మనకు తెలుసు కదా, నామవాచకానికి బదులుగా వాడే పదం. ఫర్ ఎగ్జాంపుల్ హీ, షీ, ఇట్, దే ఇలాంటివి అన్నమాట. ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏమిటి అనేది చూద్దాం. ఇది కూడా ఒక ప్రొనౌనే, కానీ ఇది ఒక ప్రత్యేకమైన పని చేస్తుంది. రెండు వాక్యాలను కలిపి ఒక వాక్యంలోని ఒక నామవాచకం గురించి మరింత సమాచారం ఇవ్వటానికి ఇవి సహాయపడతాయి. అంటే ఇవి ఒక వంతెనలాగా పనిచేస్తాయి అన్నమాట. ఒక వాక్యంలో ఉన్న వ్యక్తి గురించో వస్తువు గురించో మనకు ఇంకాస్త డీటెయిల్డ్ గా చెప్పాల్సి వస్తే మనం ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ని వాడాలి. ఓకే, a relative pronoun is a word that connects a noun with a clause and gives more information about that noun. Right? Okay. అసలు ఈ మొత్తం రిలేటివ్ ప్రొనౌన్స్ ఎన్ని ఉన్నాయి? కేవలం 5 మాత్రమే. హూ, ఇది వ్యక్తుల గురించి మనం అదనపు సమాచారాన్ని ఇవ్వటానికి ఉపయోగిస్తాం. హూమ్, ఇది కూడా వ్యక్తుల కోసమే, కానీ ఆ వ్యక్తి మీద ఒక పని జరిగినప్పుడు అంటే ఆబ్జెక్ట్ గా ఉన్నప్పుడు మనం ఈ హూమ్ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగిస్తాం. మూడవది విచ్, ఇది జంతువులు, యానిమల్స్ మరియు వస్తువులు, థింగ్స్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, దట్ ఇది వ్యక్తులు మరియు జంతువులు మరియు వస్తువులు అంటే టోటల్ గా అన్నింటి కోసం మనం హూమ్ దేనికైతే మనం ఉపయోగించడానికి కుదరదో దానికి మనం దట్ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగిస్తాం. ఓకే, హూజ్ ఎవరికి చెందింది, దేనికి చెందింది అంటే ఒక హక్కు, ఒక పొజిషన్ తెలపటానికి మనం ఈ హూజ్ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. వీటిని మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నప్పుడు మీకు మరింత బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మరి వాట్, వేర్, వెన్, వై మరి వీటి సంగతి ఏంటి? ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్ కాదా? వీటితో కూడా 2 వాక్యాలను కలుపుతారు కదా అని మీరు అడగొచ్చు. ఎస్, అన్ని గ్రామర్ బుక్స్ ప్రకారం హూ, హూమ్, హూస్, విచ్, దట్ ఇవే ప్రధానంగా రిలేటివ్ ప్రొనౌన్స్.
మరి వాట్, వేర్, వెన్, వై ఇవేమిటి అంటే ఇవి ఎక్కువగా రిలేటివ్ యాడ్వర్బ్స్ గా పరిగణిస్తారు. ఎందుకు? రిలేటివ్ ప్రొనౌన్స్ సాధారణంగా నౌన్ రీప్లేస్ చేస్తాయి. అదే రిలేటివ్ యాడ్వర్బ్ అయితే ప్లేస్, టైం, రీజన్ వీటి గురించి చెప్తాయి. అందుకని వీటిని మనం రిలేటివ్ యాడ్వర్బ్స్ గా చెప్తాం అనమాట. వీటి గురించి డీటెయిల్డ్ గా చివరిలో చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆర్పితో ఉన్నటువంటి వాక్య నిర్మాణం గురించి చూద్దాం. అంటే సింటాక్స్. ఓకే, ఇది చాలా సింపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? నౌన్ ప్లస్ రిలేటివ్ ప్రొనౌన్ ప్లస్ ఆ నౌన్ గురించి మనం చెప్పదలుచుకున్న విషయం. నౌన్ అంటే ఒక వ్యక్తి లేదా వస్తువు. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం కదా 5 హూ, విచ్, దట్ ఎట్సెట్రా అవి ప్లస్ ఆ నౌన్ గురించి మనం చెప్పదలుచుకున్న విషయం అనమాట. సరేనా? థియరీ చాలు. ఇప్పుడు నేరుగా క్లాసులోకి వెళ్ళిపోదాం. నౌన్ ప్లస్ హూ ముందుగా చూస్తే మీకు మీ నౌన్ ప్లస్ విచ్, నౌన్ ప్లస్ దట్ అన్ని కూడా మీకు తెలిసిపోతాయి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం నౌన్ ప్లస్ హూ గురించి ప్రాక్టీస్ చేద్దాం. హూ అనేది మనం ఎప్పుడు వాడతాం? ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కదా. ఉదాహరణకు నేను ఒక సింపుల్ సెంటెన్స్ తో మొదలు పెడతాను. ద పర్సన్ ఈజ్ మై ఓల్డ్ టీచర్. ఆ వ్యక్తి నా పాత టీచరు, గతంలో నాకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయుడు. ఇప్పుడు ఇంకొకటి చెప్పాలి. మీకు తెలుసా, మీరు ఆ వ్యక్తి ఎక్కడ నిలబడి ఉన్నారో, ఆ మాస్టర్ గారు ఎక్కడ నిలబడి ఉన్నారో కూడా మనం చెప్పాలనుకుంటున్నాం లేదా చూపించాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చెప్తాం? హీ స్టూడ్ దేర్. ఆయన అక్కడ నిలబడ్డాడు. ఇది మనం చెప్పాలనుకున్నటువంటి అదనపు సమాచారం. నౌన్ గురించి చెప్పాలనుకున్న అదనపు సమాచారం. ద పర్సన్ ఈజ్ మై ఓల్డ్ టీచర్, హీ స్టూడ్ దేర్. ఇట్లా 2 వాక్యాలు చెప్పాల్సి వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఈ 2 వాక్యాలని కలపాలి. ద పర్సన్ ఎవరు, అక్కడ నిలబడ్డ వ్యక్తి. కాబట్టి మనం ఈ రెండింటి మధ్య లింక్ ఇవ్వటానికి హూ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ వాడతాం. ద పర్సన్ హూ స్టూడ్ దేర్ ఈజ్ మై ఓల్డ్ టీచర్. 2వ వాక్యంలో ఉన్నటువంటి హీ అనేటటువంటి ప్రొనౌన్ తీసి దాని స్థానంలో హూ పెట్టాం. అంతకుమించి మనకు కష్టపడింది ఏమీ లేదు. ఇప్పుడు మనకు 2 వాక్యాలు ఒకే వాక్యంగా రూపాంతరం చెందటమే కాకుండా ఆ చెప్పే విధానంలో కొంత స్టైల్ ఉందన్నమాట. ఓకే, దీన్నే మనం భాషా సౌందర్యం అంటాం. సహజంగా సింపుల్ ఇంగ్లీష్ లో ద పర్సన్ ఈజ్ మై ఓల్డ్ టీచర్, ఈ స్టూడ్ దేర్ అని చెప్పొచ్చు. కానీ ద పర్సన్ హూ స్టూడ్ దేర్ ఈజ్ మై ఓల్డ్ టీచర్. అక్కడ ఎవరైతే నిలబడి ఉన్నారో ఆ వ్యక్తి గతంలో నాకు పాఠాలు బోధించిన గురువు గారు అని చెప్పటంలో ఒక భాషా సౌందర్యం ఉంది. గమనించారా? అందుకోసం మనం ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ నేర్చుకోవాలి తప్ప నిజంగా మీరు సింపుల్ ఇంగ్లీష్ లో కూడా వితౌట్ రిలేటివ్ ప్రొనౌన్స్ మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం. సరేనా ఫ్రెండ్స్? ఈ కాన్సెప్ట్ మీద మనం మరికొన్ని ఉదాహరణలు చెప్పుకోగలిగితే మీకు దీని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన రావడానికి అవకాశం ఉంది. మరి ఆ ప్రయత్నం చేద్దామా? రైట్. ఎవరు పాడుతున్నారో ఆ అమ్మాయి నా చెల్లెలు. ఇది మొదటి వాక్యం. ఎవరు పాడుతున్నారో ఆ అమ్మాయి నా చెల్లెలు. ద గర్ల్ హూ ఈస్ సింగింగ్ ఈజ్ మై సిస్టర్. అయిపోయింది. అలాగే నిజాయితీగా ఉన్న వ్యక్తులంటే నాకు ఇష్టము. వ్యక్తులంటే నాకు ఇష్టం. ఎలాంటి వ్యక్తులంటే నిజాయితీగా ఉన్న వ్యక్తులు. ఐ లైక్ పీపుల్ హూ ఆర్ హానెస్ట్. ఐ లైక్ పీపుల్ హూ ఆర్ హానెస్ట్. రైట్. అలాగే నిన్న ఇక్కడ ఎవరు వచ్చారో ఆ మనిషి నీకు తెలుసా. నిన్న ఇక్కడికి ఎవరు వచ్చారో ఆ మనిషి నీకు తెలుసా. డూ యు నో ద మ్యాన్ హూ కేమ్ హియర్ ఎస్టర్డే. డూ యు నో ద మ్యాన్ ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్. దీనికి హూ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ కనెక్ట్ చేసి కేమ్ హియర్ ఎస్టర్డే. నిన్న వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నీకు తెలుసా. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు ఎవరి గురించి చెప్తున్నారో ఆ వ్యక్తి తర్వాత వెంటనే హూని, WHO హూని యూజ్ చేసి ఆ వ్యక్తి గురించిన డీటెయిల్స్ చెప్పేయండి. అంతే. ఇదే రిలేటివ్ ప్రొనౌన్స్ ఉపయోగించి మనం మాట్లాడటం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మంచిగానే అర్థమై ఉంటుంది. అయినా నేను మిమ్మల్ని అంత తేలిక వదిలిపెట్టను. సహజంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మీకు సబ్జెక్ట్ బాగా అర్థం కావాలన్నా, మీకు ఆ సబ్జెక్ట్ బాగా గుర్తుండాలన్నా పోలిక అవసరం.
ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో, ఒక అంశాన్ని మరొక అంశంతో మనం పోల్చుకుని గనక మనం నేర్చుకోగలిగితే మన మస్తిష్కంలో అవి చాలా చక్కగా నిక్షిప్తం అవుతాయి. సో ఇప్పుడు మనం ఆ ప్రయత్నాన్ని ఒక టేబుల్ ద్వారా చూద్దాం. ఓకే, చూడండి ఈ టేబుల్ ని. రిలేటివ్ ప్రొనౌన్స్ వరుసగా ఉన్నాయి. హూ, హూమ్, హూస్, విచ్, దట్. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్న 5 రిలేటివ్ ప్రొనౌన్స్, రైట్? ఇప్పుడు ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము, ఎలా ఉపయోగిస్తాము? హూ అనేది వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు సహజంగా సబ్జెక్ట్ స్థానంలో దీన్ని మనం వివరిస్తాం. హూమ్ అనేది ఇది కూడా వ్యక్తుల గురించే, కానీ ఇది ఆబ్జెక్ట్ స్థానంలో దీన్ని మనం ఎక్కువగా ఉపయోగించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాగే హూజ్ అనేది పొజిషన్, యాజమాన్యం. అది నాది, ఇది నీది అనేటటువంటి ఒక హక్కును తెలియజేయడం కోసం వాడతాం. ఇది పొసెసివ్ రిలేటివ్ ప్రొనౌన్ అన్నమాట. అలాగే విచ్ వచ్చేసి థింగ్స్ మరియు యానిమల్స్. మనుషులే కాదు కదా మనం మాట్లాడుకోవాల్సింది, మనుషుల గురించి మాత్రమే కదా, వస్తువులు ఉంటాయి, జంతువులు ఉంటాయి. మరి వాటి గురించి వివరించడానికి విచ్ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. అది ఒక్కొక్కసారి సబ్జెక్ట్ స్థానంలో, ఒక్కొక్కసారి ఆబ్జెక్ట్ స్థానంలో ఉంటుంది, రైట్? దట్ అనేది పైన ఉన్నటువంటి అందరూ వ్యక్తులు, వస్తువులు, జంతువులు అన్ని దీంట్లో తగలడతాయి. పర్సన్స్, థింగ్స్, యానిమల్స్, వీటన్నిటి గురించి మనం మరింత సమాచారం ఇవ్వటం కోసం మనం ఉపయోగిస్తాం. ఒక్కొక్కసారి సబ్జెక్ట్ గా వాడవలసి వస్తుంది, మరొకసారి ఆబ్జెక్ట్ గా కూడా వాడవలసి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వీటిని మరలా ఉదాహరణ వాక్యాల ద్వారా మరింత స్పష్టంగా తెలుసుకుందాం. మన ఇంగ్లీష్ వెన్నెల అంటేనే అది కదా, వెన్నెలలా. ఇంతకుముందు చెప్పాను, వెన్నెలలా చాలా స్పష్టముగా, క్రిస్టల్ క్లియర్ గా సబ్జెక్ట్ ఉండాలి. ఇకపై మీరు రిలేటివ్ ప్రొనౌన్స్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉండకూడదు, అది నా ప్రయత్నం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హూ అనేది ఎలా ఉపయోగిస్తాం? క్రికెట్ ఆడే అబ్బాయి నా స్నేహితుడు. క్రికెట్ ఆడే అబ్బాయి నా స్నేహితుడు. ద బాయ్ హూ ప్లేస్ క్రికెట్ ఈజ్ మై ఫ్రెండ్. ఓకే, అలాగే హూమ్ గురించి, నీవు కలిసిన వ్యక్తి నా మేనమామ లేకపోతే నా మామ. ద మ్యాన్ whom you met is my uncle. The man whom you met is my uncle. అలాగే హూస్ గురించి చూద్దాం. డాక్టర్ అయిన తండ్రి ఉన్న అమ్మాయి నా స్నేహితురాలు. ఎవరైతే నా స్నేహితురాలు ఉన్నారో వాళ్ళ నాన్నగారు డాక్టరు. ద గర్ల్ హూజ్ ఫాదర్ ఈజ్ ఏ డాక్టర్ ఈజ్ మై ఫ్రెండ్. నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, ఈ అమ్మాయి మాత్రం డాక్టర్ గారు అమ్మాయి అని చెప్పాలన్నమాట. ద గర్ల్ హూజ్ ఫాదర్ ఈజ్ ఏ డాక్టర్ ఈజ్ మై ఫ్రెండ్, రైట్? అలాగే విచ్ సంగతి చూద్దాం. నేను కొన్న పుస్తకం ఉపయోగించదగినది. ద బుక్ విచ్ ఐ బాట్ ఈజ్ యూజ్ఫుల్. ద బుక్ విచ్ ఐ బాట్ ఈజ్ యూజ్ఫుల్. అలాగే చివరిది దట్. మురిగిన కుక్క నలుపు రంగులో ఉన్నది. అక్కడ కుక్కలు చాలా ఉన్నాయి, ఒక్కొక్క మురిగింది. ఆ మురిగిన కుక్క ఏ రంగులో ఉంది? నలుపు రంగులో. ద డాగ్ దట్ బార్క్ ఈజ్ బై బ్లాక్. ద డాగ్ దట్ బార్క్ ఈజ్ బ్లాక్. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సబ్జెక్ట్ మీరు మంచిగా అవగాహన చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఒకదాన్ని మరొక దానితో పోల్చుకోవాలి. మీకు గతంలో చెప్పాను చూసారా, 2 గీతలు ఉంటేనే దాంట్లో ఏ గీత పెద్దది ఏ గీత చిన్నది మనకు అర్థం అవుతుంది, చెప్పగలుగుతాం. అంతేగాని ఒక గీత ఇచ్చేసి దీంట్లో ఏది పెద్దది అంటే ఏమైనా అర్థం ఉందా ఫ్రెండ్స్? అలా అన్నమాట. ఎప్పుడైనా సరే మనకి దాంట్లో ఒక కాన్ఫిడెన్స్ మనకు బిల్డ్ అవ్వాలంటే ఖచ్చితంగా పోలిక ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి దానిలో స్పష్టత వస్తుంది. అప్పుడు డౌట్స్ కూడా వస్తాయి. ఇదేంటి ఇక్కడ అక్కడ 2 ఒకటిగానే ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఇదెందుకు వాడాం, అక్కడ అదెందుకు వాడాం? అప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఉపాధ్యాయుడినో లేకపోతే గ్రామర్ పుస్తకాన్నో లేకపోతే ఏఐనో లేకపోతే నాకే కామెంట్ ద్వారానో తెలిసి మీరు డౌట్ అడగడానికి అవకాశం ఉంటుంది. డౌట్స్ మీకు రావాలంటే ఇలా పోల్చుకున్నప్పుడే డౌట్స్ వస్తాయి, సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేర్చుకున్న మొత్తాన్ని మీ ఫింగర్ టిప్స్ లో ఉండేలాగా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, గమనించండి ఫ్రెండ్స్. రిమెంబర్ దిస్ సింపుల్ రూల్. హూ అనేది పర్సన్స్, ఓకే, ఇది సబ్జెక్ట్ గా యూజ్ అవుతుంది. ద బాయ్ హూ రన్స్ ఫాస్ట్ ఇస్ మై బ్రదర్. అలాగే హూమ్ అనేది కూడా పర్సన్సే కానీ ఆబ్జెక్ట్ గా యూజ్ అవుతుంది. ద మ్యాన్ హూమ్ ఐ మెట్ ఈజ్ ఎ టీచర్. హూజ్ అనేది పొజిషన్, హక్కును తెలియజేయడానికి. ద స్టూడెంట్ హూజ్ బుక్ ఈజ్ లాస్ట్ ఈజ్ వర్రీడ్. ద స్టూడెంట్ హూజ్ బుక్ ఈజ్ లాస్ట్ ఈజ్ వర్రీడ్. విచ్ అనేది అటు థింగ్స్ కి ఇటు యానిమల్స్ కి యూజ్ చేస్తాం.
ద కార్ విచ్ హీ బాట్ ఈస్ న్యూ. ద కార్ విచ్ హీ బాట్ ఈస్ న్యూ. అలాగే దట్ వచ్చేసి పర్సన్స్, థింగ్స్, యానిమల్స్ ఈ మూడింటికి కూడా ఉపయోగిస్తాం. ద డాగ్ దట్ చేజ్డ్ ద క్యాట్ ఈస్ స్ట్రాంగ్. రైట్. ఇప్పుడు ఈ ఆర్పి మొత్తాన్ని 5 చిన్న కథల ద్వారా మరింత వివరంగా తెలుసుకుందాం. రిలేటివ్ ప్రొనౌన్స్ మీద 5 షార్ట్ స్టోరీస్ మీరు చూస్తే అస్సలు మీకు ఇంకా రిలేటివ్ ప్రొనౌన్స్ మీద డౌటే ఉండదు. నేను ఇంతవరకు అయిపోయింది కదా అని వీడియోలు ముగించేయచ్చు, కానీ ఇంక మీరు ఇప్పటికీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ మీద డౌట్స్ ఫీల్ కాకూడదు అనేది నా ఉద్దేశంతో దీన్ని మరింత వివరంగా చెప్తున్నాను. మీరు బోర్ ఫీల్ అయితే గనక దీన్ని మీరు స్కిప్ చేసి వదిలేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ మొత్తాన్ని 5 చిన్న కథల ద్వారా మరింత వివరంగా తెలుసుకుందాం. స్టోరీ నెంబర్ 1. పుస్తకాలను ప్రేమించే ఒక అబ్బాయి ఉండేవాడు. ఒకప్పుడు పుస్తకాలను ప్రేమించే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనిని ఇంగ్లీషు నేర్పిన ఒక గురువు కలిశాడు. ఆ గురువు అతనికి అతని జీవితాన్ని మార్చిన ఒక పుస్తకం ఇచ్చాడు. ఇది కథ. దీనికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వచ్చేసి దేర్ వాజ్ ఏ బాయ్ హూ లవ్డ్ బుక్స్. హీ మెట్ ఎ టీచర్ హూ హెల్ప్డ్ హిమ్ లెర్న్ ఇంగ్లీష్. ద టీచర్ గేవ్ హిమ్ ఎ బుక్ విచ్ చేంజ్డ్ హిజ్ లైఫ్. ఫ్రెండ్స్, ఈ విధమైనటువంటి ఈ ట్రాన్స్లేషన్ ఎలా జరిగిందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ బై స్టెప్ ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం, సరేనా? ఈ కథ మొత్తాన్ని బేసిక్ ఇంగ్లీష్ లో అంటే సింపుల్ సెంటెన్సెస్ లో రాయటానికి సుమారుగా మనకు 6 వాక్యాలు అవసరం అవుతాయి. దేర్ వాజ్ ఏ బాయ్, హీ లవ్డ్ బుక్స్, హీ మెట్ ఎ టీచర్, ద టీచర్ టాట్ హిమ్ ఇంగ్లీష్, ద టీచర్ గేవ్ హిమ్ ఏ బుక్, ద బుక్ చేంజ్డ్ హిజ్ లైఫ్. ఇది సింపుల్ ఇంగ్లీష్ లో మనం చెప్పాలంటే. దీన్ని మనం కంబైన్ చేసుకుంటూ ఈ 6 వాక్యాలని 3 వాక్యాలు చేద్దాం. దేర్ వాజ్ ఎ బాయ్, హీ లవ్డ్ బుక్స్. ఈ రెండింటిని కంబైన్ చేద్దాం హూతో. దేర్ వాజ్ ఎ బాయ్ హూ లవ్డ్ బుక్స్. పుస్తకాలను ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ అబ్బాయి ఉండేవాడు. పుస్తకాలను ప్రేమించే ఒక అబ్బాయి ఉండేవాడు. ఇది మొదటి వాక్యం అవుతుంది. అలాగే హీ మెట్ ఏ టీచర్, ద టీచర్ టాట్ హిమ్ ఇంగ్లీష్. అతను టీచర్ని కలిశాడు. ఆ టీచర్ ఎవరు? అతనికి ఇంగ్లీష్ బోధించిన వ్యక్తి. హీ మెట్ ఏ టీచర్ హూ టాట్ హిమ్ ఇంగ్లీష్. హూ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ తో ఈ 2 వాక్యాలను కంబైన్ చేశాం. అతనికి ఇంగ్లీషు నేర్పిన గురువు కలిశాడు. రైట్. ఇప్పుడు ద టీచర్ గేవ్ హిమ్ ఏ బుక్, ద బుక్ చేంజ్డ్ హిజ్ లైఫ్. ఈ 2 వాక్యాలను కలుపుదాం. ఇది వస్తువు కదా, అందుకని మనం ఏ రిలేటివ్ ప్రొనౌన్ వాడాలి? ఎస్, దట్ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ వాడదాం. The teacher gave him a book that changed his life. టోటల్ గా స్టోరీ వచ్చేసి there was a boy who loved books. He met a teacher who taught him English. The teacher gave him a book that changed his life. చూసారా ఫ్రెండ్స్? ఇది మొదటి కథ. రెండవ కథను మనం పూర్తిగా చెప్పేసుకుందాం, ఈ విధంగా మనం ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా, సరేనా? ఓకే. ఒక రైతుకు తన ఇంటిని కాపాడే ఒక కుక్క ఉండేది. ఒక రోజు దొంగతనం చేయటానికి వచ్చిన ఒక దొంగను అది చూసింది. ఇది కథ. ఏ ఫార్మర్ హ్యాడ్ ఏ డాగ్ దట్ గార్డెడ్ హిజ్ హౌస్. వన్ డే ద డాగ్ సా ఎ థీఫ్ హూ ట్రైడ్ టు స్టీల్. అయిపోయింది. రైట్. ఇప్పుడు 3వ కథ చూద్దాం. కష్టపడి చదివిన ఒక అమ్మాయి డాక్టర్ అయ్యింది. ఆమె పేదవారికి సహాయం చేసింది. ఏ గర్ల్ హూ వర్క్డ్ హార్డ్ బికేమ్ ఏ డాక్టర్. షీ హెల్ప్డ్ పీపుల్ హూ వర్ పూర్. రైట్. ఇప్పుడు 4వ కథను చూద్దాం. తీపి పండ్లు ఇచ్చే ఒక చెట్టు ఉండేది. తీయటి పండ్లు ఇచ్చే ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టుపై నివసించే పక్షులు ఆనందంగా ఉండేవి. దెర్ వాజ్ ఎ ట్రీ విచ్ గేవ్ స్వీట్ ఫ్రూట్స్. Many birds that lived on the tree were happy. Many birds that lived on the tree were happy. Right? చివరి కథ చూద్దాం. విద్యార్థులను ప్రేమించే ఒక గురువు సహనంతో బోధించాడు. విద్యార్థులను ప్రేమించే ఒక గురువు సహనంతో బోధించాడు. జాగ్రత్తగా విన్న విద్యార్థులు
విజయవంతులయ్యారు. A teacher who loved students taught them with patience. Students who listened carefully became successful. ఫ్రెండ్స్, మన ఛానల్ కేవలం రిటర్న్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే కాదు అని మీకు తెలుసు, స్పోకెన్ ఇంగ్లీష్ కోసం కూడా. సో మీకు స్పోకెన్ ప్రాక్టీస్ కోసం ఇప్పుడు 100+ వాక్యాలు ఇస్తాను. జాగ్రత్తగా మీరు వాటిని సాధన చేయండి. మీ ఫ్రెండ్ మీరు కూర్చుని ఒకరు ఇంగ్లీషు, ఒకరు తెలుగు, ఒకరు ఇంగ్లీషు అలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ మాట్లాడటంలో ఒక తెలియని కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సరేనా ఫ్రెండ్స్? నా వాయిస్ని మ్యూట్ చేసి మీరు సాధన చేయండి. సరేనా ఫ్రెండ్స్? ముందుగా హూతో చూద్దాం. మాట్లాడుతున్న వ్యక్తి నా మామయ్య. ద మ్యాన్ హూ ఈజ్ టాకింగ్ ఈజ్ మై అంకుల్. అలాగే రెండవ వాక్యం, 5 భాషలు మాట్లాడగల ఒక అమ్మాయి నాకు తెలుసు. ఐ నో ఎ గర్ల్ హూ కెన్ స్పీక్ 5 లాంగ్వేజెస్. రోజు వ్యాయామం చేసే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు. పీపుల్ హూ ఎక్సర్సైజ్ డైలీ ఆర్ హెల్దీ. రేసులో గెలిచిన అబ్బాయి ఇతడు. దిస్ ఈస్ ద బాయ్ హూ వోన్ ద రేస్. చెట్టు మీద కూర్చున్న పక్షి నీకు కనిపిస్తుందా? డూ యు సీ ద బర్డ్ హూ ఈస్ సిట్టింగ్ ఆన్ ద ట్రీ. నాకు నిజాయితీగా ఉండే సహాయకుడు కావాలి. ఐ నీడ్ ఏ హెల్పర్ హూ ఈజ్ హానెస్ట్. నాకు మ్యాథ్స్ నేర్పిన టీచర్ ఆవిడ. షీ ఈజ్ ద టీచర్ హూ టాట్ మీ మ్యాథ్స్. మీ నాన్నగారికి తెలిసిన ఒకరిని మేము కలిశాము. హూ మెట్ సమ్వన్ హూ నోస్ యువర్ ఫాదర్. స్నేహపూర్వకంగా ఉండే కుక్కలంటే అతనికి ఇష్టము. he loves dogs who are friendly. పక్కింట్లో నివసించే మహిళ ఒక నర్స్. ద ఉమెన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ ఎ నర్స్. నన్ను నవ్వించే స్నేహితులు నాకు ఇష్టము. ఐ లైక్ ఫ్రెండ్స్ హూ మేక్ మీ లాఫ్. మొదట వచ్చిన అబ్బాయి ఎక్కడా? వెర్ ఈస్ ద బాయ్ హూ కేమ్ ఫస్ట్. కష్టపడి చదివే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. ద స్టూడెంట్స్ హూ స్టడీ హార్డ్ గెట్ గుడ్ మార్క్స్. ఈ బొమ్మ గీసిన కళాకారుడు ఇతను. దిస్ ఈస్ ద ఆర్టిస్ట్ హూ పెయింటెడ్ దిస్ పిక్చర్. ఎవరు రావాలనుకుంటున్నారో వారు చేరవచ్చు. అంటే ఎవరు చేరాలనుకుంటున్నారో వారు చేరవచ్చు. ఎనీవన్ హూ వాంట్స్ టు కమ్ కెన్ జాయిన్. ఎర్రటి డ్రెస్ వేసుకున్న అమ్మాయి నా కజిన్. ద గర్ల్ హూ ఈజ్ వేరింగ్ ఎ రెడ్ డ్రెస్ ఈజ్ మై కజిన్. గూగుల్లో పనిచేసే ఒక స్నేహితుడు నాకు ఉన్నాడు. ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ వర్క్స్ ఇన్ గూగుల్. ఇప్పుడు నాకు సహాయం చేసే వ్యక్తి అతను. హీ ఈజ్ ద వన్ హూ ఆల్వేస్ హెల్ప్స్ మీ. ఎదురు చూస్తున్న వ్యక్తులు కోపగించుకున్నారు. ద పీపుల్ హూ వర్ వెయిటింగ్ గాట్ యాంగ్రీ. అలాగే 20వ వాక్యం చూద్దాం. ఇతరులకు సహాయం చేసే బిడ్డను దీవించండి. ఇతరులకు సహాయం చేసే చిన్నారిని దీవించండి. బ్లెస్ ద చైల్డ్ హూ హెల్ప్స్ అదర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హూస్ గురించి చూద్దాం. హూస్ తో మనం కొన్ని వాక్యాలను క్రియేట్ చేద్దాం. డాక్టర్ అయిన తండ్రి ఉన్న అబ్బాయి నా స్నేహితుడు. ద బాయ్ హూజ్ ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్ ఈజ్ మై ఫ్రెండ్. ఎరుపు దుస్తులు వేసుకున్న ఆ అమ్మాయి ఆనందంగా ఉన్నది. ద గర్ల్ హూజ్ డ్రెస్ ఈజ్ రెడ్ ఈజ్ హ్యాపీ. కారు దొంగిలించబడిన వ్యక్తి బాధగా ఉన్నాడు. ద మ్యాన్ హూజ్ కార్ వాజ్ స్టోలెన్ ఈజ్ సాడ్. పుస్తకం పోయిన విద్యార్థి ఆందోళనలో ఉన్నాడు. ద స్టూడెంట్ హూజ్ బుక్ ఈజ్ మిస్సింగ్ ఈజ్ వరీడ్. మనకు ఇష్టమయ్యేలాగా తరగతిని తీర్చిదిద్దే గురువు స్నేహపూర్వకుడు, అంటే స్నేహితుడు. ద టీచర్ హూజ్ క్లాస్ వి లైక్ ఈజ్ ఫ్రెండ్లీ. ఫ్రెండ్స్, ఇప్పుడు హూమ్ గురించి చూద్దాం. నిన్న నేను ఎవరిని కలిశానో ఆ వ్యక్తి ఒక డాక్టర్. ద మ్యాన్ హూమ్ ఐ మెట్ ఎస్టర్డే ఈజ్ ఎ డాక్టర్. అతను ఎవరిని ప్రేమిస్తున్నాడో ఆ అమ్మాయే ఆమె. షీ ఈజ్ ద గర్ల్ హూమ్ హీ లవ్స్. మేము ఎవరిని ఆహ్వానించామో ఆ వ్యక్తులు రాలేదు. ద పీపుల్ హూమ్ వి ఇన్వైటెడ్ డిడెంట్ కమ్.
నేను పూర్తిగా నమ్మే ఒక స్నేహితుడు నాకు ఉన్నాడు. ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూమ్ ఐ ట్రస్ట్ కంప్లీట్లీ. నీవు ఎవరిని చూశావో ఆ అబ్బాయి నా తమ్ముడు. ద బాయ్ హూమ్ యు సా ఈజ్ మై బ్రదర్. అందరు విద్యార్థులు గౌరవించే టీచర్ అతను. ఈజ్ ద టీచర్ హూమ్ ఆల్ స్టూడెంట్స్ రెస్పెక్ట్. నేను ఎవరికి సహాయం చేశానో ఆ మహిళ నాకు ధన్యవాదాలు చెప్పింది. ద వుమెన్ హూమ్ ఐ హెల్ప్డ్ థ్యాంక్డ్ మీ. కుక్క ఎవరిని కరిచిందో అతనే ఈ పిల్లవాడు. దిస్ ఈస్ ద చైల్డ్ హూమ్ ద డాగ్ బిట్. సినిమాలో మనం ఎవరిని చూశామో ఆ నటుడు ఇక్కడ ఉన్నాడు. ద యాక్టర్ హూమ్ వి సా ఇన్ ద మూవీ ఈజ్ హియర్. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో ఆ వ్యక్తి నీకు తెలుసా? డు యు నో ద పర్సన్ హూమ్ దే ఆర్ టాకింగ్ అబౌట్? నేను ఎవరికి ఫోన్ చేశానో ఆ వ్యక్తి సెలవులో ఉన్నాడు. ద మ్యాన్ హూమ్ ఐ కాల్ ఈజ్ ఆన్ లీవ్. నేను ఎవరిని ఎక్కువగా మెచ్చుకుంటానో ఈమె. షీఈస్ ద వన్ హూమ్ ఐ అడ్మైర్ ద మోస్ట్. నేను ఎవరికి చదువు చెప్పానో ఆ విద్యార్థులు విజయవంతమయ్యారు. ద స్టూడెంట్స్ హూమ్ ఐ థాట్ ఆర్ సక్సెస్ఫుల్. నీవు ఎవరి గురించి అడిగావో ఆ అమ్మాయి ఇక్కడ లేదు. ద గర్ల్ హూమ్ యు ఆస్క్డ్ అబౌట్ ఈజ్ నాట్ హియర్. నీవు ఎవరి కోసం వెతుకుతున్నావో ఆ అధికారిని నేను కలిశాను. ఐ మెట్ ద ఆఫీసర్ whom you were looking for. నేను ఎప్పుడూ నమ్ముకోగల స్నేహితుడు అతను. He is the friend whom I can always rely on. మేము ఎవరిని చూశామో ఆ వ్యక్తులు పర్యాటకులు. The people whom we saw were tourists. నేను ఎవరిని సంప్రదించానో ఆ డాక్టర్ ప్రసిద్ధుడు. ద డాక్టర్ హూమ్ ఐ కన్సల్టెడ్ ఈజ్ ఫేమస్. అందరికీ ఇష్టమైన అబ్బాయి ఇతను. దిస్ ఈజ్ ద బాయ్ హూమ్ ఎవ్రీవన్ లైక్స్. అతను ఎవరిని పెళ్లి చేసుకున్నాడో ఆ మహిళ ఒక న్యాయవాది. ద ఉమన్ హూమ్ హీ మ్యారీడ్ ఈజ్ ఎ లాయర్. వాళ్ళు ఎవరిని అరెస్టు చేశారో ఆ వ్యక్తి నాకు తెలుసు. ఐ నో ద మ్యాన్ హూమ్ దే అరెస్టెడ్. తల్లి ఎవరిని కౌగిలించుకుందో ఆ బిడ్డ ఏడవటం మొదలు పెట్టింది. ద చైల్డ్ హూమ్ ద మదర్ హగ్డ్ స్టార్టెడ్ క్రయింగ్. దేవుడు ఎవరికి ప్రతిభను ప్రసాదించాడో ఆమె తను. షీ ఈస్ ద వన్ హూమ్ గాడ్ బ్లెస్డ్ విత్ టాలెంట్. మనం ఎవరికి భయపడే వాళ్ళమో ఆ బాస్ నిజానికి దయగలవాడు. ద బాస్ హూమ్ వి ఫియర్డ్ ఈజ్ యాక్చువల్లీ కైండ్. మనం ఎవరిని స్వాగతించామో ఆ అతిథులు వెళ్ళిపోయారు. ద గెస్ట్స్ హూమ్ వి వెల్కమ్ హ్యావ్ లెఫ్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు విచ్ గురించి చూద్దాం. ఈ విచ్ అనేది వస్తువులు, జంతువులు లేదా ఇతర ఐడియాస్ అంటే ఆలోచనలు. ఓకే, ఇది నేను నిన్న కొన్న కారు. దిస్ ఈస్ ద కార్ విచ్ ఐ బాట్ ఎస్టర్డే. నీవు చేసిన కేక్ నాకు చాలా ఇష్టము. ఐ లవ్ ద కేక్ విచ్ యు మేడ్. మనం చూసిన సినిమా బోరింగ్ గా ఉన్నది. ద మూవీ విచ్ వి వాచ్ వాజ్ బోరింగ్. నేను నీకు ఇచ్చిన పుస్తకం ఎక్కడా? వేర్ ఈస్ ద బుక్ విచ్ ఐ గేవ్ యూ. మురుగుతున్న కుక్క ఇప్పుడు నిశ్శబ్దముగా ఉన్నది. ద డాగ్ విచ్ వాజ్ బార్కింగ్ ఈజ్ నౌ సైలెంట్. నాకు మంచి కెమెరా ఉన్న ఫోన్ కావాలి. ఐ నీడ్ ఎ ఫోన్ విచ్ హ్యాస్ ఎ గుడ్ కెమెరా. ఇది మనం తరచూ వచ్చే పార్క్. దిస్ ఈస్ ద పార్క్ విచ్ వి యూజ్ టు విజిట్. అతను చెప్పిన కథ నిజం కాదు. ద స్టోరీ విచ్ హీ టోల్డ్ ఈజ్ నాట్ ట్రూ. మూలన ఉన్న ఇల్లు అమ్మకానికి ఉన్నది.
The house which is on the corner is for sale. తక్కువ చక్కెర ఉన్న టీ అంటే నాకు ఇష్టము. I like tea which has less sugar. ప్లే అవుతున్న పాట నాకు బాగా ఇష్టమైనది. The song which is playing is my favorite. ఆమె అందముగా అనిపించే డ్రెస్ వేసుకున్నది. She wore a dress which looked beautiful. ఇది మనం పరిష్కరించాల్సిన సమస్య. This is the problem which we need to solve. మనం ఆడిన ఆట ఉత్సాహంగా ఉన్నది. The game which we played was exciting. పనిచేసే అవకాశం ఉన్న ఒక ఆలోచన నాకు ఉన్నది. I have an idea which might work. పడిపోయిన చెట్టు చాలా పాతది. The tree which fell down was very old. మనం తిన్న ఆహారం కారంగా ఉన్నది. The food which we ate was spicy. ఇది నాన్న నాకు ఇచ్చిన పెన్ను. This is the pen which my father gave me. నేను ఉపయోగించే ల్యాప్టాప్ చాలా వేగంగా పనిచేస్తుంది. The laptop which I use is very fast. నిశ్శబ్దంగా ఉండే ప్రదేశం నాకు ఇష్టము. I like a place which is quiet. ఈ సీసాలో ఉన్న నీరు చల్లగా ఉన్నది. The water which is in this bottle is cold. సిటీకి వెళ్లే బస్సు ఆలస్యంగా వస్తుంది. The bus which goes to the city is late. ఇది నా స్నేహితుడు నాకు పంపిన బహుమతి. This is the gift which my friend sent me. మనం విన్న వార్త షాకింగ్ గా ఉన్నది. The news which we heard is shocking. నేను నేర్చుకోవాలనుకునే ఒక కల నాకు ఉన్నది. I have a dream which I want to fulfill. ఫ్రెండ్స్, చివరగా దట్ తో చూద్దాం. ఇది వ్యక్తులు, వస్తువులు అన్నింటికీ ఉపయోగిస్తాం కదా. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించారా? ప్రతి వాక్యానికి బ్రాకెట్లో మరో రిలేటివ్ ప్రొనౌన్ కూడా ఇవ్వటం జరిగింది. దట్కు ప్రత్యామ్నాయంగా దానిని కూడా ఉపయోగించి చూడండి. ఓకే. పక్కింట్లో నివసించే వ్యక్తి ఒక నర్స్. ద మ్యాన్ దట్ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ ఎ నర్స్. ఇది నేను కొన్న కారు. దిస్ ఈస్ ద కార్ దట్ ఐ బాట్. బహుమతి గెలుచుకున్న అమ్మాయి నాకు తెలుసు. I know the girl that won the prize. ఇది నీకు కావలసిన పుస్తకమా? Is this the book that you wanted? నాకు చదువు చెప్పిన టీచర్ అతను. He is the teacher that taught me. నన్ను కరిచిన కుక్క నల్లగా ఉన్నది. The dog that bit me is black. అక్కడ ఉన్న వ్యక్తులు నాకు సహాయం చేశారు. The people that were there helped me. నేను ఎప్పుడు తిన్నా వాటిలో ఇది అత్యుత్తమ పిజ్జా. దిస్ ఈస్ ద బెస్ట్ పిజ్జా దట్ ఐ హ్యావ్ ఎవర్ ఈటెన్. నాకు తెలిసిన వారిలో ఆమె అత్యంత దయగల వ్యక్తి. షీ ఈస్ ద కైండెస్ట్ పర్సన్ దట్ ఐ నో. జాక్ కట్టిన ఇల్లు చాలా పెద్దది. ద హౌస్ దట్ జాక్ బిల్ట్ ఈజ్ వెరీ బిగ్. నాకు చౌకగా ఉండే ఫోన్ కావాలి. I need a phone that is cheap. చదివే విద్యార్థులకు మార్కులు వస్తాయి. The students that study get marks. ఇది నేను ఉపయోగించే పెన్ను. This is the pen that I use. మనం చూసిన సినిమా బాగుంది. The movie that we saw was good. ఎవరు రావాలనుకుంటున్నారో వారు రావచ్చు. Anyone that wants to come can come. ఆమె వేసుకున్న డ్రెస్ ఎర్రగా ఉన్నది. The dress that she wore is red. నేను కలిసిన మనిషి దయగలవాడు. ద మ్యాన్ దట్ ఐ మెట్ వాజ్ కైండ్. ఇది నాకు ఇష్టమైన కేక్. దిస్ ఈస్ ద కేక్ దట్ ఐ లైక్. ఏడుస్తున్న పిల్లవాడు ఆకలితో ఉన్నాడు. ద చైల్డ్ దట్ ఈస్ క్రైయింగ్ ఈజ్ హంగ్రీ. ఎర్రగా ఉన్న కారు నాది. ద కార్ దట్ ఈస్ రెడ్ ఈజ్ మైన్. మీకు వచ్చిన ఐడియా చాలా బాగుంది. ద ఐడియా దట్ యు హ్యాడ్ ఈజ్ గ్రేట్. నేను సహాయం చేసిన మహిళ నాకు ధన్యవాదాలు చెప్పింది. ద ఉమన్ దట్ ఐ హెల్ప్డ్ థ్యాంక్డ్ మీ. ఫ్రెండ్స్, ఇప్పుడు
రిలేటివ్ యాడ్వర్బ్స్ గురించి తెలుసుకునే ముందు ఈ రిలేటివ్ ప్రొనౌన్స్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేయండి. జవాబులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఓకే, మరి వాట్, వేర్, వెన్, వై, మరి వీటి సంగతి ఏంటి? ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్ కాదా? వీటితో కూడా రెండు వాక్యాలను కలుపుతారు కదా అని మీరు అడగొచ్చు. ఎస్, అన్ని గ్రామర్ బుక్స్ ప్రకారం హూ, హూమ్, హూస్, విచ్, దట్ ఇవే ప్రధానంగా రిలేటివ్ ప్రొనౌన్స్. మరి వాట్, వేర్, వెన్, వై ఇవేమిటి అంటే ఇవి ఎక్కువగా రిలేటివ్ యాడ్వర్బ్స్ గా పరిగణిస్తారు. ఎందుకు? రిలేటివ్ ప్రొనౌన్స్ సాధారణంగా నౌన్ రీప్లేస్ చేస్తాయి. అదే రిలేటివ్ యాడ్వర్బ్ అయితే ప్లేస్, టైం, రీజన్ వీటి గురించి చెప్తాయి. అందుకని వీటిని మనం రిలేటివ్ యాడ్వర్బ్స్ గా చెప్తాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వాక్య నిర్మాణాన్ని ఒక పట్టిక ద్వారా చూద్దాం. వేర్, వెన్, వై ఏమిటివి? రిలేటివ్ యాడ్వర్బ్స్. మొదటిది వేర్. ఇది ప్లేస్ ని తెలియజేస్తోంది. నేను నివసించే ఇల్లు ఇది. దిస్ ఈస్ ద హౌస్ వేర్ ఐ లివ్. అలాగే వెన్ చూస్తే ఇది టైం తెలియజేస్తోంది. మనం కలిసిన రోజు నాకు గుర్తుంది. ఐ రిమెంబర్ ద డే వెన్ వి మెట్. అలాగే వై అనేది రీజన్, ఎందుకు అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అతను ఎందుకు వెళ్ళాడో నాకు తెలుసు. ఐ నో ద రీజన్ వై హీ లెఫ్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించారా? రిలేటివ్ యాడ్వర్బ్స్ తర్వాత వాక్యములో సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తూ ఉన్నది. ఓకే, అంటే వేర్ తర్వాత ఐ అనేటటువంటి సబ్జెక్టు ప్లస్ లివ్ అనేటటువంటి వెర్బ్, ఇలా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక వాట్ విషయం గమనిస్తే దీనిని అటు రిలేటివ్ ప్రొనౌన్స్ గా ఇటు రిలేటివ్ యాడ్వర్బ్స్ గా కాకుండా దీనిని ఒక ప్రత్యేకమైనదిగా భావిస్తారు. వాటి పేర్లు మనకి అనవసరం గనుక జస్ట్ వాక్య నిర్మాణం తెలుసుకోండి చాలు. సరేనా? నీవు చెప్పేది నాకు అర్థమవుతుంది. ఐ అండర్స్టాండ్ వాట్ యు సే. అలాగే నాకు కావలసింది సమయము. వాట్ ఐ నీడ్ ఈజ్ టైం. వాట్ ఐ నీడ్ ఈజ్ టైం ఓన్లీ, ఇలా కూడా అంటారు. నాకు కావలసింది ఇదే. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్. ఫ్రెండ్స్, ఇది వాట్ సంగతి. ఫ్రెండ్స్, ఇప్పుడు బోనస్ టిప్ గా ఒక వాక్య నిర్మాణం చూద్దాం. మీకు తెలియదని కాదు, ఒకసారి ఈ క్రింది వాక్యాన్ని చూసి దీనికి ఆర్పి వాక్య నిర్మాణం మరియు ఎలా చదవాలో చెప్పండి. ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం నేను చిన్నప్పుడు చదివాను. అది నాకు బాగా గుర్తుంది. ఓకే, ఇక్కడ ఇది 3 వాక్యాల్లో ఉన్నది కదా. దీన్ని మనం రిలేటివ్ ప్రొనౌన్ తో ఒకే వాక్యంగా చేద్దాం. ఇది నేను చిన్నప్పుడు చదివిన మరియు ఇప్పటికీ గుర్తున్న పుస్తకము. దిస్ ఈస్ ద బుక్ దట్ ఐ రెడ్ ఇన్ మై చైల్డ్హుడ్ అండ్ దట్ ఐ స్టిల్ రిమెంబర్. దిస్ ఈస్ ద బుక్ దట్ ఐ రెడ్ ఇన్ మై చైల్డ్హుడ్ అండ్ దట్ ఐ స్టిల్ రిమెంబర్. గమనించారా? ఈ వాక్యంలో ఆర్ఏఏడి దీని యొక్క ఉచ్చారణ రెడ్ లాగా ఉంటుంది. మనం పొరపాటుగా దీన్ని రీడ్ అని చదివేస్తాం, కానీ ఇది పాస్ట్ టెన్స్ వాక్యం కాబట్టి మనం రెడ్ అని చదవాలి. రైట్? ఓకే ఫ్రెండ్స్, బాయ్.